ఆల్ ది మీడియా హ్యాపీ హోలీ. హోలీ రోజు కూడా ఇక్కడికి వచ్చారు, మా మూవీ ప్రమోషన్ పార్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెన్షన్ హౌస్ మల్లేష్ అంటే దిస్ ఫిల్మ్ ఇస్ అ రిఫరెన్స్ టు అ వెరీ నా జర్నీ యాజ్ అన్ యాక్టర్గా ఒక ఇంపార్టెంట్ ఫేస్ అండి ఈ ఫిలిం నేను చేసినప్పుడు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే మీరు సినిమా చూడాలి మార్చ్ 6th. ఐవ్ ఆల్వేస్ ట్రైడ్ డిఫరెంట్లీ విత్ ఎవ్రీ క్యారెక్టర్ ఐ పోర్ట్రేడ్. కామాక్షి నుంచి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని ఆడియన్స్ అనుకోవాలి అనేదే నా ఎక్స్పెక్టేషన్స్ నా మీద నాకు. సో దట్ ఈస్ వై ఐవ్ ట్రైడ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ క్యారెక్టర్ పద్మ. అండ్ I thank my director, ikkada leru, Bala Satish. He's busy with the final copy, for trusting me and giving me this role. And the entire cast and crew. It's a collaborative work, and మీ అందరికి తెలిసిందే సినిమా it's not just one person's journey. సో నా క్యారెక్టర్ ఇంత బాగా రావాలి అంటే రైట్ ఫ్రమ్ ది మ్యూజిక్, డిఓపి, ప్రొడ్యూసర్ గారు అండ్ ఎవ్రీథింగ్ కొలాబరేటివ్గా ఇట్ హ్యాస్ టు వర్క్. సో ఈ మూవీ చేసినప్పుడు మేము ఎంత ఇది ఓన్ చేసుకొని ఎంజాయ్ చేసామో మీరందరూ మార్చ్ 6th చూసినప్పుడు అంతే ఓన్ చేసుకొని మేమెంతైతే ఎగ్జైట్ అయ్యి చేసామో అంతే ఎగ్జైట్ అవుతారని కోరుకుంటున్నాను. సో డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ రూటెడ్ ఫిల్మ్, ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకొని ఫన్ రియాట్ ఉంది, కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇమోషనల్గా వెళ్ళే స్టోరీ ఇది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ది రిలీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Superb, Kamakshi garu. Thank you very much looking forward to see the film. Yes, Kasireddy garu, మీ మార్క్ స్మైల్తో అలా ఎంట్రీ ఇచ్చి ఒక స్పీచ్ ఇచ్చేయండి. అందరికీ హ్యాపీ హోలీ అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏం బ్రో మల్లెపూలు అంటే అదే ఒక అంటే అందరికీ అది ఒక ఎమోషను. అది ఓన్లీ ప్రమోషన్ వచ్చాకనే వస్తాయి. సినిమా గొస్తులోకి ఈ సినిమా జర్నీ మాది చాలా 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 గుర్తులున్నాయి ఈ సినిమాలో. ఎందుకంటే శ్రీనాథ్ నేను అప్పుడే పరిచయం, బట్ ఇప్పుడు అరే ఒరే దాకా వెళ్ళిపోయాం. ఇంకా అంత దానికి మించి వెళ్ళాలంటే ఇంకెలా వెళ్తుందా? ఓకే. ఈ సినిమా చాలా ఎమోషనల్గా ఉంటుంది. మెన్షన్ హౌస్ మల్లేష్. ఈ సినిమాలో మాకు ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఈ సినిమా గురించి చెప్పే కంటే ఫస్ట్ ఆయన ఎంత ప్యాషనేటెడ్ అంటే పాపం ఒక 2 years నుంచి యూఎస్ వెళ్ళలేదు. మొత్తం సినిమా అంతా ఇక్కడే ఉండి మామూలు జస్ట్ ఏదో మధ్యలో ఇంకా వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పెడితేనన్నా ఓకే వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పెడితే ఇంకా యూఎస్ వెళ్ళలేదు. బట్ ఈ సినిమా వెనకాల ఎంత కష్టం ఉందంటే ఆయన ఇప్పటికీ స్టేజ్ మీద నుంచున్నారు, కానీ ఎక్కడో తెలియని భయం. నువ్వేం భయపడగలవద్దన్నా, నువ్వు కొడతావు, నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో సినిమా చేస్తాం, నేను ఆంధ్ర నుంచి ఎందుకు వచ్చాను అనేది అది part 2, ఓకే కదా. ఆ సినిమా చేస్తాం. సో ఇది చాలా మంచి సినిమా అండి, ఎంకరేజ్ చేయండి ఈ సినిమాని. అండ్ శ్రీనాథ్ మా డార్లింగ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తర్వాత అంటే నెక్స్ట్ సినిమాకి ఇస్తాడో ఎవడో తెలీదు. ఉంటుంది కదా ఫ్రెండ్ రోల్. ఓకే అయితే హ్యాపీ. అండ్ ఈ సినిమా చాలా బాగుంటుందండి. అందరూ థియేటర్కి రండి. రేపు ప్రీమియర్స్ వేస్తున్నారు. సో రేపు అందరూ రండి, ఎంజాయ్ చేస్తారు. చాలా 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 అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. తెలంగాణ నుంచి వచ్చే ఒక మంచి ఎమోషనల్ ఫిల్మ్ ఉంటుంది. అందరూ థియేటర్కి రండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కసిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎందుకో నిజంగానే ఈ సినిమాకి part 2 ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనాథ్ గారు ఉన్నారని అంటే part 2లు సీక్వెల్స్ ఇవన్నీ కామన్ కాబట్టి ఎస్ తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు ఐ థింక్ గాయత్రి మాటలు ఇప్పుడు వినేద్దాము. సో రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ గాయత్రి టు స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా అపాలజీస్, కామాక్షి గారితో పాటు నేను కూడా కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ తీసుకొచ్చాను నాతో పాటు. To the press and media, everyone, happy Holi and thank you so much for being here with us today. So ఇవాళ
ఫెస్టివల్ అయినా కూడా మా కోసం టైం తీసుకుని వచ్చారు. థ్యాంక్స్ అ లాట్. అండ్ హోస్ట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ ది ఈవెంట్ సో బ్యూటిఫుల్లీ. సో ఇందులో నేను జ్యోతి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నానండి. జ్యోతి ఈజ్ అ వెరీ సింపుల్ విలేజ్ ఉమెన్ హూ గెట్స్ మ్యారీడ్ టు మల్లేష్. అండ్ తర్వాత జ్యోతి అనే అమ్మాయి మల్లేష్ లైఫ్లో ఎంత కీ రోల్ ప్లే చేసింది, వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ జ్యోతి. జ్యోతి అనే అమ్మాయికి చాలామంది రిలేట్ చేసుకుంటారు జ్యోతి క్యారెక్టర్ని, బికాజ్ తనలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నిటినీ కూడా తను లోపలే పెట్టుకొని ఎలా సెల్ఫ్ కంట్రోల్తో తను ఎంత ప్రేమతో తను మల్లేష్ని దగ్గర తీసుకుంది, లేదంటే మల్లేష్ లైఫ్లో తను ఎటువంటి ఎపిసోడ్స్ అనేవి తనకు అంటే కలిగాయి, అండ్ ఎలా తను మల్లేష్ జర్నీలో తను ఒక కీ రోల్ ప్లే చేసింది అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాల సతీష్ గారు, మై డైరెక్టర్. సో ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నేను మూవీస్ కోసం, ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసి చాలా డిసప్పాయింట్మెంట్ అండ్ రిజెక్షన్స్ ఫేస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ గివప్ చేద్దామన్న టైంలో బాలా గారు ఈ ఆపర్చునిటీ తీసుకుని వచ్చారు నా దగ్గరికి. సో ఇట్ గేవ్ మీ అ హోప్, రెన్యూడ్ హోప్ దట్ ఎస్ ఐ యామ్ మేడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. నేను గివప్ చేయకూడదు అని ఒక చిన్న హోప్ ఇచ్చారు నాకు బాలా గారు. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్ రాజేష్ అన్న. विजय सर, आप किसी को भी बीट कर सकते हो ना? हर किसी को एक्सेप्ट द बेस्ट. विजय सेल्स की क्वालिटी स्टैंडर्ड्स को कोई बीट नहीं कर सकता. विजय सेल्स के इनोवेशंस को भी कोई बीट नहीं कर सकता. मैं किसी को भी बीट कर सकता हूं, पर विजय सेल्स को कोई भी बीट नहीं कर सकता. विजय सेल्स, no one can beat the best. వాల్యూ యాడ్ చేస్తుందని వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్. అండ్ మై కో యాక్టర్స్ కామాక్షి, రాజ్ కుమార్ కసిరెడ్డి గారు, అండ్ రాజేష్ అన్న ఆఫ్ కోర్స్, అండ్ సాయి ప్రసన్న, పద్మ ఆంటీ, మురళీధర్ గారు, ఎవ్రీవన్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ రోల్స్ ప్లే చేశారు ఇందులో. సో ఎవ్రీబడి యాడెడ్ వాల్యూ టు దిస్ ప్రాజెక్ట్ అండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మై కో స్టార్ మిస్టర్ మల్లేష్ శ్రీనాథ్ మాగంటి గారు. So it's been a beautiful experience working with Srinath Garu, because Srinath Garu is already experienced, చాలా మూవీస్ చేశారు. అండ్ సెట్లో కూడా ఎప్పుడు హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్, చాలా ఫ్రెండ్లీగా, చాలా కేరింగ్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్. ఇట్ వాజ్ రియలీ, ఆయన అందరితో అలాగే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ, అండ్ ఐ రియలీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ endeavors. And I'm sorry if I missed anyone. Sorry, DOP, Amamuthu Garu. I'm so sorry. DOP Garu. Amamuthu sir gave beautiful visuals for us. So thank you so much, Muthu sir. మా మూవీకి క్వాలిటీని అలా పెంచారు మీరు. సో థ్యాంక్స్ అ లాట్. అండ్ March 6th మా మూవీ వస్తుంది. మీరందరూ కూడా హ్యాపీగా చూసి, హ్యాపీగా నవ్వుకుని బయటకు వస్తారు. సో మీరందరూ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, పార్ట్నర్స్తో అందరూ వెళ్ళి మా మూవీని బ్లెస్ చేస్తారు. అండ్ నాలాంటి డెబ్యూ యాక్టర్స్కి, డెబ్యూ డైరెక్టర్స్కి, డెబ్యూ ప్రొడ్యూసర్స్కి అందరికీ ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇస్తారు, ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ హోపింగ్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ March 6th మెన్షన్ హౌస్ మల్లేష్ థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ వాచ్, ప్లీజ్ డూ సపోర్ట్ us, and please bless us. Thank you. సూపర్ గాయత్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ గుడ్ లక్. సో బిగ్ సక్సెస్ ఇన్ థియేటర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఎస్, బోలెడంత ప్రేమతో, బోలెడంత ప్యాషన్తో ఈ చిత్రాన్ని నిర్మించి, యాక్ట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి రాజేష్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలే టెన్షన్ ఉంది, ఇంకా టెన్షన్ పట్టుకోండి. ముందుగా హ్యాపీ హోలీ అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ప్యాషన్ తోటి చేశాండి సినిమా ఇది. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్, అట్లా జరిగింది కాదు. కథకి మంచి టైం పెట్టి, బాగా మంచి టైం పెట్టి, బాల సతీష్ నేను కూర్చొని చాలా డేస్ రాసుకొని, మళ్ళీ రాసుకొని అట్లా చేసాము. సో ప్రోడక్ట్ మీద అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మేబీ ఇంకొక 2 daysలో మీరు కూడా చూస్తారు. వీ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్, సపోర్ట్ అస్. థ్యాంక్ యూ అండి. సార్ అంతేనా? అంతే, ఫస్ట్ సినిమా ఎక్కువ మాట్లాడుకుంటాం. ఓహో, ఓకే, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక మా మెన్షన్ హౌస్ మల్లేష్ గారి చేతిలోకి మైక్ ఇచ్చేస్తున్నాను. సో ప్లీజ్. థ్యాంక్ యూ.
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బికాజ్ హోలీ ఉన్నా సరే మా చెల్లి రిసెప్షన్కి వెళ్ళి వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్కి మా టీం అంతా హీరో నేను అని అంటున్నారు. హీరో నేను కాదు, మా టీం హీరో. నా ఫస్ట్ హీరో ఈ సినిమాకి నా ప్రొడ్యూసర్. ఆయన ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అది మా మీద ట్రాన్స్ఫర్ చేయకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన చాలా జాగ్రత్తగా ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేసుకుంటూ సినిమా మొత్తాన్ని క్వాలిటీగా తీసుకుంటూ రావడానికి ఏమేం చేయాలో ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చారు. అండ్ మై సెకండ్ హీరో ఈజ్ మై డైరెక్టర్. నేను నీట్ షేవ్లో ఉండి తిరుగుతున్నప్పుడు ఆయన నేను గడ్డంలో చూసి పొగరబోతు మొహం, వీడికి గడ్డం జుట్టు పెరుగుతూ ఇంకో రకంగా ఉంటాడు అని చెప్పి చూశాడు. అండ్ నన్ను ఆ టైంలో నేను హీరోగా ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే క్యారెక్టర్లు చేసుకుంటున్నావు కదా, ఇది సరిపోద్ది నీకు అంటున్న చాలామంది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏముంది నీ మార్కెట్ వాల్యూ, ఎవరు నీకు మీద రూపాయి పెడితే వాపస్ ఎలా వస్తుంది అంటూ చాలామంది అడిగారు. దానికి జవాబు ఎలా వస్తుందో నాకు తెలియదు ఈ మ్యాన్షన్ హౌస్ మల్లేష్తో మీరు మాట్లాడే దాన్ని బట్టే. బట్ నా డైరెక్టర్ నన్ను నమ్మాడు, లేదు ఈ అబ్బాయి అవ్వగలుగుతాడు అని. అండ్ ఆ నమ్మకానికి తోడు మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు. హీ ఇన్వెస్టెడ్ గుడ్ మనీ ఆన్ టు ఇట్ సో దట్ అసలు క్వాలిటీ లేకుండా పోవద్దు అని. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే నా మీద కాదండి, మొత్తం టెక్నీషియన్స్ మీద పెట్టుకున్నాం. నెక్స్ట్ థర్డ్ హీరో వచ్చేసరికి మా డిఓపి అమ్మముత్తు గారు. అమ్మముత్తు గారు ఈజ్ అ వెరీ వెరీ స్కిల్డ్ డిఓపి. మాది బడ్జెట్ చిన్నది కానీ కొత్తగా రావాలి. అన్ని ఫ్రేమ్స్ మాకు క్లోజప్ పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా ఎట్ ద సేమ్ టైం ప్రపంచాన్ని, మల్లేష్ గారి ప్రపంచం, ఆడి చుట్టుపక్కల ప్రపంచం ఎలా ఉంది అని చూపించడానికి వీ హ్యావ్ యూజ్డ్ వైడ్ యాంగిల్ టెక్నిక్ అండి. దట్ అగైన్ దట్స్ అ కాల్ ఫ్రమ్ డిఓపి గారు. మేమందరం బాగోదేమో అని అనుకున్నాం, కానీ సినిమా చూసిన తర్వాత అందరూ మల్లేష్ గారి ఊర్లోనే ఉంటారు, ఆడి పక్కింట్లో ఉన్నట్టు ఉంటారు, ఎదురింట్లో ఉన్నట్టు ఉంటారు, మీరా బాబాయ్ అవుతారు, అన్న అవుతారు. అలాంటి ఫీల్లో మిమ్మల్ని తీసుకొస్తారు. ఒకసారి మీ ఊరికి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. కానీ మల్లేష్ గారు కొంచెం అల్లరోడు కాబట్టి చూసి నవ్వుకుంటూ ఉంటారు మీరు నన్ను. అండ్ ద స్టార్ ఆఫ్ దిస్ హోల్ మూవీ ఈజ్ సురేష్ బొబ్లీ గారు. మేము కథ యాక్ట్ చేసి, డైరెక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసినా కూడా ఒక మంచి మ్యూజిక్ ఇవ్వకపోతే మీకు అది చూడటానికి ఇంట్రెస్ట్ వస్తుందో రాదో ఆ భయం మాకు ఎప్పుడు ఉంది. సో ఎల్లప్పుడూ సురేష్ బొబ్లీ గారు, నేను లిటరల్లీ అర్ధరాత్రి 1 గంట 2ంటికి ఆయన ఇంటికి వెళ్ళిపోయి కింద ఉండి ఫోన్ చేసి లేదా పైకి వెళ్ళిపోయి అన్నదా బయటికి వెళ్దాం అని చెప్పి ఈ క్రీమ్ స్టోను ఇట్లా మిడ్ నైట్ ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ షాప్, ఆయన ఎక్స్ట్రీమ్ టీ టోటలర్, ఆయనతో కూర్చుని అదే డైరెక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు అప్పుడు. సో ఆయన చాలా అప్పటికి వేరే సినిమాలు చేస్తూ ఉన్నా కూడా 1-10 సార్లు నేను వెంటపడ్డాను. ఎందుకు ఇవన్నీ నీకు అవసరం ఏంటి అని అంటూ ఉంటారు. నాకు ప్రతిసారి నేను హీరో అవుతాను అని అంటే నీకు మార్కెట్ ఏంటి అన్న క్వశ్చనే ప్రతిసారి గుచ్చుకుంటుంది నాకు. మార్కెట్ అనేది మీరు అవకాశం ఇస్తే మార్కెట్ వస్తుంది, మీరు ఆదరిస్తే మార్కెట్ వస్తుంది. నేను మంచిగా చేస్తే నాకు మార్కెట్ ఓపెన్ అవుతుంది. మంచి కథలు ఎన్నుకోవాలి, మంచి టెక్నీషియన్స్తో పనిచేయాలి. సో ఈ సినిమాలో మై టెక్నీషియన్స్ ఆర్ ద హీరోస్. అండ్ సాయి కామాక్షి భాస్కర్ల గారు, షీ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఏదో ఉన్నారు కాదు, షీల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద హోల్ మూవీ. మజా వస్తుంది ఆవిడని చూసి. అండ్ గాయత్రి ఫస్ట్ డెబ్యూ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పెళ్ళైన పాత్ర చేయమని అడగగానే వద్దు అను జంకేటోళ్ళు చాలామంది ఉంటారు, లేదు నేను గ్లామ్ రోల్ చేసుకుంటాను అని చెప్పి. బట్ ఆవిడ కథ విన్న తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. నాకు డెబ్యూ అవకాశం అన్నట్టే కాకుండా కథను కూడా పట్టుకున్నారు ఆవిడ. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ కూచిపూడి డాన్సర్ ఆవిడ. అండ్ షీ గాట్ అ గోల్డ్ మెడల్ ఇన్ దట్. అండ్ ఆ స్కిల్ అంతా తీసుకొచ్చి మా పర్ఫార్మెన్సెస్లోనే పెట్టుకున్నాం. మాకు ఫైనల్ ప్రోడక్ట్ దాకా రావడానికి షీ వాజ్ ఆల్వేస్ రెడీ. కాస్ట్యూమ్ చేంజ్ అయినా సరే టక్కుమని ఇలా మెరుపు తీగలాగా వెళ్ళొచ్చేసేది. సో షీ వాజ్ ఆల్వేస్ రెడీ టు బీ అవైలబుల్ ఇన్ ద సెట్. వీ వర్ నాట్ లుకింగ్ ఫర్ కంఫర్ట్స్. మా కంఫర్ట్స్ ఇస్తే వస్తాము కాదు, ఎండలో నుంచున్నాము, వాన పడుతున్నా కూడా అక్కడే నుంచుని గొడుగు పెట్టుకుని వీ వర్ డూయింగ్ వాట్ ఎవర్ వీ క్యాన్ డూ. అండ్ కసిరెడ్డి ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుద్దామంటే 100 వేరియేషన్లు వేసుకుంటూ వెళ్తుంటాడు. ఈ మనిషి నేను డైలాగ్కి ముందేమో ఏంద్ర ఎట్లున్నావు అని అందాం అనుకుంటే ఏట్రా బాబు ఎట్టున్నావు అంటాడు. నేనేమో ఆ రోల్ కెమెరా యాక్షన్ అని నా ఏట్రా ఎట్టున్నావు అంట. బాలా వెంటనే ఇంకా
ఇంకేంటి అంటూ ఉంటాడు మా డైరెక్టర్. సో ఈ మనిషితో ఎంత మాట్లాడితే అంత మజా వస్తుంది, కానీ టేక్కి ముందు మాట్లాడితే ఆంధ్ర వస్తుంది. సో అండ్ మేము షూట్ చేసిన ఊరిలో మాకు కోఆపరేట్ చేసిన అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్గా నా గురించి చెప్పుకోవాలి అంటే, నాకు ఆ రోజు ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని మొత్తం పెట్టేశాను. నాకు ఈ 95% పెట్టి చూద్దాం, 99% పెట్టి చూద్దాం అన్న మైండ్ సెట్లో నేను లేకుండా అప్పుడు 100% పెట్టాను. దాని తర్వాత నా తప్పులు ఏమన్నా ఉన్నా కూడా నేను చూసుకుని సరిదిద్దుకుంటూ వేరే సినిమాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ దిస్ సినిమా నా కోసం కంటే నా టీం మొత్తం గెలవాలి. ఇది సినిమా గెలిస్తే ప్రతి ఒక్కళ్ళు గెలుస్తారు. పెద్ద కళలతో చిన్న అడుగు వేసుకుంటూ ముందుకు వస్తున్నామండి. మా టీఎఫ్ఐ ఇంకా ఆడియన్స్కి మేము ఎప్పుడు బానిసలుగానే ఉంటాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటం కోసమే మా జీవితాలు అంకితం. దాన్ని వెరైటీగానో ఫనీగానో చెప్పాలని చెప్పలేదు, నా మనసులో ఉన్న మాట. దీనికంటే ఇంకా నిజం నా దగ్గర లేదు. మా టీంలో అందరం ఎంత కష్టపడగలిగామో అంత కష్టపడ్డాం. ఇంకా ఎంత ప్రమోషన్ చేయగలిగామో అంత ప్రమోషన్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు కూడా నేను ఎక్కడెక్కడైతే మన హైదరాబాద్లో హోలీ ఈవెంట్స్ అవుతున్నాయి అక్కడ కూడా వెళ్ళి ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. మా దగ్గర ఇంకా నిజాయితీ తప్ప ఇంకేం లేదు, మా దగ్గర ఇంకో వేరే అస్త్రాలు లేవు. సో మా ఎక్స్ట్రీమ్ ఆనెస్టీని తీసుకొచ్చి మీ ముందే పెడుతున్నాము. ఐ రియలీ హోప్ దిస్ విల్ డూ అ గ్రేట్, అంటే ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ, బట్ ఐ హ్యావ్ అ గుడ్ ఎనర్జీ. ఇక్కడ చాలామంది వచ్చారు, అందరూ ఏదో చేశాడు అన్నట్టు చూడలేదు, మనోడు ఏదో చేశాడు వీళ్ళు ఏదో చేశారు అన్నట్టు చూస్తున్నారు. మీ ఎనర్జీ చాలా కంటేజియస్గా ఉంది. ఇట్స్ వెరీ పాజిటివ్ ఎనర్జీతో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎలివేటెడ్ విత్ మై ఎమోషన్స్. అండ్ మా సినిమా March 6th థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కమ్, మీరే సినిమా చూడండి, మీరే రివ్యూ ఇవ్వండి. మా సోషల్ మీడియా హ్యాండిల్స్ నేను నచ్చితే జస్ట్ అప్రిషియేటర్స్, బికాజ్ మీ చప్పట్ల కోసం మేము సినిమా తీసేది. నచ్చకపోతే డిఎంలో మీకు కావాల్సింది వేస్తారు ఎలాగో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ కమింగ్ హియర్. అండ్ ఎట్ ద సేమ్ టైం చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్స్ చూడకుండా ప్రతిసారి అల్లరి చేసే మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ March 6th. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు.